Hello, my lovely subscribers and fantastic viewers. I welcome you all to our channel, English Language a Treasure. How are you all? Hope you all are doing great. It's been a very long time that I could not get connected with you all because of some unavoidable circumstances. Alright, in this video, we are going to discuss about being. B-E-I-N-G, being. ఈ బీయింగ్ అంటే ఏంటి? బీ ఫామ్కి ప్రజెంట్ పార్టిసిపుల్. ఓకే, బీయింగ్ అనేది ప్రజెంట్ పార్టిసిపుల్ ఆఫ్ బీ. బీఈబీ. బీఈబీ అంటే ఏంటి? ఉనికిని చెప్పటం, ఉండటం అనే దాని గురించి మనకు అర్థం ఇస్తుంది. అయితే బీయింగ్ అనేది ఏం అర్థం ఇస్తుంది అంటే అయినందువలన, తెలుగులో ఉన్నందుకు, అయినందుకు అంటే ఇట్లాంటి పదాలు వాడబడే సందర్భంలో ఇంగ్లీష్లో మనం బీయింగ్ అనేది ఉపయోగిస్తాం. అయితే దీన్ని ఏ రకంగా ఉపయోగిస్తాము అనేది చూద్దాం. అయితే ఈ వీడియోలో దెర్ ఆర్ మెనీ యూజెస్ ఆఫ్ బీయింగ్. బీయింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ మెనీ వేస్ ఇన్ ద సెంటెన్సెస్. But in this video, we are going to learn only about the being word used in the beginning of the sentence. Okay? అంటే బీయింగ్ అనే వర్డ్ని సెంటెన్స్ మొదట్లో ఉపయోగిస్తే సెంటెన్స్ స్ట్రక్చర్ ఏ రకంగా వస్తుంది, దాని మీనింగ్ ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం. బీయింగ్ ఈజ్ యూజ్డ్ టు రీప్లేస్ 3 వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్. అవేంటి? సిన్స్, యాజ్, బికాజ్. ఈ 3 పదాలకి సబ్స్టిట్యూట్గా అంటే రీప్లేస్ చేయడానికి బీయింగ్ అనేది ఉపయోగించడం అనేది జరుగుతుంది. సిన్స్, యాజ్, బికాజ్ అంటే ఈ 3 వాడినప్పుడు ఇంగ్లీష్లో ఏదైతే మీనింగ్ వస్తుందో సెంటెన్స్లో, వీటి ప్లేస్లో మనము బీయింగ్ని కూడా ఉపయోగించవచ్చు అని అర్థం. రైట్? ఓకే, లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్ టు అండర్స్టాండ్ ఇట్ క్లియర్లీ. ఓకే, అండ్ ఎగ్జాంపుల్స్ ద్వారా దీన్ని కరెక్ట్గా క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ బీయింగ్ లేట్, హీ కుడ్ంట్ క్యాచ్ ద ట్రైన్. బీయింగ్ లేట్, he couldn't catch the train అంటే తెలుగులో ఎట్లా వస్తుంది? ఇది లేటుగా వెళ్ళినందుకు అతడు ట్రైన్ని అందుకోలేకపోయాడు. లేటుగా వెళ్ళినందుకు మనం మీనింగ్ చెప్పుకున్నాం కదా, అయినందుకు, ఉన్నందుకు, అందువలన, కాబట్టి అనే తెలుగు మీనింగ్స్ అన్నీ బీయింగ్కి ఉపయోగించబడతాయి. ఓకే, సో లేటుగా వెళ్ళినందువలన అతడు ట్రైన్ని అందుకోలేకపోయాడు. Alright, the second one is being well behaved, Ravi received an award of excellence. అంటే మంచి నడవడి అంటే ప్రవర్తన కలిగి ఉన్నందుకు రవి ఎక్సలెన్స్ అనే పురస్కారాన్ని అందుకున్నాడు. మంచి నడవడి కలిగి ఉన్నందుకు రవి ఎక్సలెన్స్ అనే పురస్కారాన్ని అందుకున్నాడు. ఓకే, థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాము. బీయింగ్ సిక్ ఫర్ సో లాంగ్ ఈజ్ మేకింగ్ మీ డిప్రెస్డ్. అంటే ఇది నేను సొంతగా చెప్తున్నట్టు, మన సొంతగా చెప్తున్నట్టు, మనం వేరే వాళ్ళ గురించి చెప్పట్లేదు ఈ సెంటెన్స్లో. బీయింగ్ సిక్ ఫర్ సో లాంగ్ ఈజ్ మేకింగ్ మీ డిప్రెస్డ్. లాంగ్ తర్వాత ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చింది. ఓకే, బీయింగ్ సిక్ ఫర్ సో లాంగ్ ఈజ్ మేకింగ్ మీ డిప్రెస్డ్ అంటే చాలా కాలంగా అనారోగ్యంగా ఉండటం అనేది నన్ను కృంగిపోయేలా చేస్తుంది. చాలా కాలంగా అనారోగ్యంగా ఉండటం నన్ను కృంగిపోయేలా చేస్తుంది అంటే ఏంటి? చాలా కాలంగా నేను అనారోగ్యంగా ఉన్నాను కాబట్టి అది నన్ను డిప్రెషన్లోకి తీసుకెళ్తుంది అనేది మనం వాడుక భాషలో చెప్తాం. అయితే ఇక్కడ సెంటెన్స్కి ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి? బీయింగ్ సిక్ ఫర్ సో లాంగ్ ఈజ్ మేకింగ్ మీ డిప్రెస్డ్. చాలా కాలంగా అనారోగ్యంగా ఉండటం నన్ను కృంగిపోయేలా చేస్తుంది. అంటే ఈ సెంటెన్స్ అంతా ప్రజెంట్ టెన్స్లో ఉంది, అంటే ఇప్పుడు జరుగుతుందన్నమాట. రైట్? ఇదంతా సెంటెన్స్ ఇట్స్ ఇన్ ద ప్రజెంట్ ఫామ్. రైట్, ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. బీయింగ్ అవే ఫ్రమ్ హోమ్ ఫర్ ద ఫస్ట్ టైం, రాజ్ వాజ్ థ్రిల్డ్. ఇక్కడ రాజ్ వాజ్ అని వచ్చింది అంటే పాస్ట్ టెన్స్లో, అంటే ఎప్పుడో పాస్ట్లో ఈ ఎక్స్పీరియన్స్ చేశాడు. ఏంటి? బీయింగ్ అవే ఫ్రమ్ హోమ్ ఫర్ ద ఫస్ట్ టైం రాజ్ వాజ్ థ్రిల్డ్.
అంటే తెలుగులో ఏ రకంగా వస్తుంది? మొదటిసారిగా ఇంటి నుండి దూరంగా ఉన్నందుకు రాజ్ చాలా ఉత్సహించాడు, లేకపోతే సంతోషపడ్డాడు అనేది కూడా చెప్పచ్చు. ఓకే, అంటే యూజువలీ యంగ్స్టర్స్ ఫస్ట్ ఇంటి నుండి రెస్పాన్సిబిలిటీస్ నుండి దూరంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఒక కొత్త రకమైన ఆనందం, ఉత్సాహం కలుగుతుంది. థ్రిల్లింగ్ ఉంటుంది. ఏంటి, ఒక్కళ్ళే ఉండడం, అన్నీ ఒక్కళ్ళే చేసుకోవటం అనేది. సేమ్ ఫీలింగ్ ఈవెన్ రాజ్ ఇస్ ఫేసింగ్ హియర్. సో బీయింగ్ అవే ఫ్రమ్ హోమ్ ఫర్ ద ఫస్ట్ టైం రాజ్ వాజ్ థ్రిల్డ్. మొదటిసారిగా ఇంటి నుండి దూరంగా ఉన్నందుకు రాజు చాలా ఉత్సహించాడు, సంతోషపడ్డాడు. ఆల్రైట్, లెట్స్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. బీయింగ్ ఎక్సలెంట్ అట్ యాక్టింగ్ రేఖా వన్ ద బెస్ట్ యాక్టర్ అవార్డ్. అంటే ఆమెకు ఉన్న అద్భుతమైన నటనా శైలి కలిగి ఉన్నందుకు రేఖ బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకుంది. అవార్డుని తెలుగులో పురస్కారం అని కూడా అంటాం. ఓకే, అద్భుతమైన నటనా శైలి కలిగినందుకు రేఖ బెస్ట్ యాక్టర్ పురస్కారాన్ని గెలుచుకుంది. సో సింపుల్గా చెప్పచ్చు. అయితే బీయింగ్, నేను మొదట్లో చెప్పాను కదా, బీయింగ్ అనే పదాన్ని 3 ఇంకొక పదాలు, వేరే ఇంగ్లీష్ పదాలకి రీప్లేస్మెంట్ లాగా, అంటే సబ్స్టిట్యూట్ లాగా ఉపయోగించవచ్చు. అవేంటి? సిన్స్, యాజ్, బికాజ్. అంటే సిన్స్, యాజ్, బికాజ్ అని ఉపయోగించినప్పుడు సెంటెన్స్ ఫార్మేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు సిన్స్ అని స్టార్ట్ చేస్తే, సిన్స్ రేఖా వాజ్ ఎక్సలెంట్ అట్ యాక్టింగ్ షీ వన్ ద బెస్ట్ యాక్టర్ అనేది వస్తుంది. సిన్స్ రేఖా వాజ్ ఎక్సలెంట్ ఇన్ యాక్టింగ్ అంటే ఇక్కడ సెంటెన్స్ కొంచెం మారిపోయింది, మీనింగ్ సేమే, కానీ సిన్స్ రాసినందుకు సెంటెన్స్ ఫార్మేషన్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది. అట్లాగే యాజ్ ఉపయోగించినా కూడా కొంచెం చేంజ్ అవుతుంది. బికాజ్ ఉపయోగించినా కూడా సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చేంజ్ అవుతుంది. బికాజ్ రేఖా వాజ్ ఎక్సలెంట్ అట్ యాక్టింగ్ అంటే రేఖ నటనలో చాలా అద్భుతమైన నటన శైలి కలిగి ఉన్నందుకు అనే మీనింగ్. ఓకే, సో ఈ 3 వర్డ్స్కి రీప్లేస్మెంట్ ఏంటి? బీయింగ్. ఓకే, సో బీయింగ్ సెంటెన్స్ మొదట్లో ఉపయోగించినప్పుడు సెంటెన్స్ స్ట్రక్చర్ మారిపోతుంది, కానీ మీనింగ్ మారదు. తెలుగులో మీనింగ్ సేమే వస్తుంది. సిన్స్ యూజ్ చేసినా, యాజ్ యూజ్ చేసినా, బికాజ్ యూజ్ చేసినా కూడా సెంటెన్స్ యొక్క మీనింగ్ మాత్రం చేంజ్ అవ్వదు. రైట్, సో బీయింగ్ ఎక్సలెంట్ అట్ యాక్టింగ్ రేఖా వన్ ద బెస్ట్ యాక్టర్ అవార్డ్. అద్భుతమైన నటనా శైలి కలిగి ఉన్నందుకు రేఖ బెస్ట్ యాక్టర్ పురస్కారాన్ని గెలుచుకుంది. ఓకే, ఆల్రైట్, ఇక్కడ 3 తెలుగు సెంటెన్సెస్ ఇవ్వబడ్డాయి. ఆ 3 తెలుగు సెంటెన్సెస్ని బీయింగ్ను ఉపయోగించి ఏ రకంగా సెంటెన్స్ ఫార్మేషన్ అవుతుంది అనేది మీరు ట్రై చేసి చూడండి. నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, అది మీరు కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేయగలిగారా లేదనేది నాకు తెలుస్తుంది. ఫస్ట్ ఏంటి? తన కుమారుడు కష్టపడటం తల్లిగా ఆమె చూడలేకపోయింది. సెకండ్ ఏంటి? ఒక ఉపాధ్యాయుడిగా అతడు అద్భుతంగా పాఠాలు చెబుతాడు. మూడవది, ఒక డాక్టర్గా ఆమె పేద రోగులను కనికరిస్తుంది. ఈ 3 సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి నాకు కమెంట్స్లో తెలియజేయండి. ఆల్రైట్, సో బీయింగ్ అనే ప్రజెంట్ పార్టిసిపుల్ని సెంటెన్స్ యొక్క బిగినింగ్లో ఉపయోగించినప్పుడు ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏ రకంగా ఉంటుంది, దాన్ని తెలుగులో మీనింగ్ ఏ రకంగా వస్తుంది అనేది ఇంతవరకు చూసాం కదా. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ సింపుల్ యూసేజ్ ఆఫ్ బీయింగ్. And this is a different usage of being as present participle. All right? Okay. I hope you have understood this concept. If you really did so, kindly like, share, and most importantly, subscribe. Thanks for watching. Take care. Bye-bye. I'll see you in my next video. Till then, have a great time.